తాలిబాన్కు భారత్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడం పాకిస్తాన్ అంగీకరించింది, మెరుగుపడడం. ఎందుకంటే తాలిబాన్లు పాకిస్తాన్ సృష్టించిన వారే. తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కీలుబొమ్మగానే పనిచేసింది. చెప్పినట్టు విన్నది పాకిస్తాన్ పైన పూర్తిగా ఆధారపడ్డారు. ఇప్పుడు తాలిబాన్ 2.0లో తాలిబాన్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కొరకు ప్రయత్నం చేస్తుంది. దానితో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందులో మనతోనే కాదు, చైనా, అలాగే రష్యా, ఇరాన్, ఇలా అనేక దేశాలతో తాలిబాన్ అవుట్రీచ్ మొదలుపెట్టింది. మిగతా దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవడం పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా పైన క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా పాకిస్తాన్ ఉపయోగిస్తూ వచ్చింది. ఇప్పుడు తాలిబాన్ ఇందుకు విరుద్ధంగా పహల్గామ్ దాడుల్ని ఖండించి తమ భూభాగం నుంచి భారత్ పైకి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలు జరగవని హామీ ఇవ్వడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అంటే మొదటి నుంచి ఉన్న టెహ్రీక్ తాలిబాన్ ఇష్యూ ఉంది. ఇప్పుడు తాజాగా ఇండియాకు దగ్గర కావడం పాకిస్తాన్ సహించలేకపోతుంది. భారత్కు తాలిబాన్కు మధ్య సంబంధాలు మెరుగుపడటానికి కూడా పాకిస్తాన్ ఈక్వేషన్ కీలకం. తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా తాలిబాన్ భారత్కు సన్నిహితం కావటానికి కారణమే. సో అందువల్ల పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు అని. సో అది భారత భూభాగం నుంచి భారతదేశ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. అది వెరీ సిగ్నిఫికెంట్. పాకిస్తాన్కి అసలు డైజెస్ట్ కాంది భారత గడ్డపై నుంచి తాము సృష్టించిన తీవ్రవాద ముక్కలైన తాలిబాన్ తమనే హెచ్చరించడం ఏంటి అనేది ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి.